సామెతల గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. 2వ వచనం. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. 5వ వచనం. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి, తనను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. 8వ వచనం. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమను దండము కాలిపోవును. 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. 10వ వచనం. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. 12వ వచనం. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. 13వ వచనం. సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదును అనును. 14వ వచనం. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని దానిలో నుండి తోలివేయును. 16వ వచనం. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును. 17వ వచనం. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలుగచేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. 18వ వచనం. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. 19వ వచనం. నీవు యెహోవాను ఆశ్రయించున్నట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను. 20వ వచనం. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చున్నట్లు సత్య ప్రమాణము నీకు తెలియచేయుటకై. 21వ వచనం. ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. 22వ వచనం. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. 23వ వచనం. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొనును. 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగియుండకుము. 25వ వచనం. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. 26వ వచనం. చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పూటపడు వారితోనూ చేరకుము. 27వ వచనం. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. 28వ వచనం. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఆమేన్.